ఈ వీడియో నందు 10th క్లాస్ చాప్టర్ 2 సెట్స్ థియరీ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ అండ్ డెఫినేషన్ ఆఫ్ సెట్. సెట్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి అనే విషయాన్ని ముందు తెలుసుకుందాం. సెట్ థియరీ ఈజ్ ఏ న్యూ కాన్సెప్ట్ and branch of mathematics which is developed by George Cantor. ఇది మ్యాథమెటిక్స్లో ఒక న్యూ బ్రాంచ్. దీన్ని మొట్టమొదటిసారిగా జార్జ్ కాంటర్ అనే మ్యాథమెటిషియన్ డెవలప్ చేయడం జరిగింది. మరి వాట్ ఈజ్ సెట్? సెట్ మీన్స్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఐడియాస్. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఐడియాస్. వాట్ ఈజ్ వెల్ డిఫైన్డ్? వాటికి కామన్ ప్రాపర్టీ ఉండాలి లేదా కామన్ ఫీచర్స్ ఉండాలి. ఇలా వాట్ ఈజ్ కామన్ ప్రాపర్టీ, వాట్ ఈజ్ కామన్ ఫీచర్స్ అంటే రెండు ఒకటే. మరి ఈ వెల్ డిఫైన్డ్ సెట్స్ ఎలా డిఫైన్ చేస్తా ఉన్నదాన్ని చూద్దాం. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వెల్ డిఫైన్డ్ సెట్స్ అంటే ఏంటో చూస్తాం. వాటి యొక్క కామన్ ఫీచర్స్ కూడా ఏంటి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏఈఐఓయు ఇది మనకు ఓవెల్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, ఇంగ్లీష్ భాష యొక్క ఓవెల్స్. సెకండ్ చూస్తే 1 2 3 4 ఎట్సెట్రా, ఇవి న్యాచురల్ నెంబర్స్, కౌంటేబుల్ నెంబర్స్. చూడగానే మనకు అర్థమైపోయింది. థర్డ్ ఎగ్జాంపుల్ చూస్తే 0, 1, 2, 3 ఎట్సెట్రా, హోల్ నెంబర్స్. ఇక్కడ ఫోర్త్ వన్ చూడండి, ఇవన్నీ ఇంటీజర్స్, +or-1, +or-2, +or-3. ఇవి అన్ని కూడా ఇంటీజర్స్. వీటి యొక్క కామన్ ప్రాపర్టీ ఇది. ఓవెల్స్ అనేది కామన్ ప్రాపర్టీ, న్యాచురల్ నెంబర్స్ అనేది కామన్ ప్రాపర్టీ, హోల్ నెంబర్స్ అనేది కామన్ ప్రాపర్టీ, ఇంటీజర్స్ అనేది దానికి మనకి ఇచ్చినటువంటి నేమ్ని బట్టి మనకు ఇది కామన్ ప్రాపర్టీ అర్థమైపోయింది. వీటిని మనము సెట్స్ రూపంలో రాస్తాం. సెట్ అంటే ఈ కర్లీ బ్రాకెట్స్ని మనం సెట్ అంటాం. ఈ కర్లీ బ్రాకెట్లో రాయబడిన ఎలిమెంట్స్ అన్నిటిని ఒక సెట్గా మనం పరిగణించడం జరుగుతుంది. ఈ కర్లీ బ్రాకెట్లో రాయబడినటువంటి ఎలిమెంట్స్ అన్నిటి కలిపి ఒక నేమ్ డినోట్ చేయడం జరుగుతుంది. ఎట్లా డినోట్ చేస్తాను చూడండి. ఓవెల్స్లో ఫస్ట్ లెటర్ వి, కాబట్టి దీన్ని వితో డినోట్ చేస్తున్నాం. వి ఈక్వల్స్ టు ఈ కర్లీ బ్రాకెట్స్లో ఓవెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కామాలు పెట్టుకుంటూ రాసినాం. ఏఈఐఓయు, ఏ కామా, ఈ కామా, ఐ కామా, ఓ కామా, యు. సెకండ్ వన్ పోతే న్యాచురల్ నెంబర్స్లో ఫస్ట్ లెటర్ ఎన్. ఎన్ ఈ న్యాచురల్ నెంబర్ను డినోట్ చేయడానికి వాడుకున్నాం. కర్లీ బ్రాకెట్స్లో ఓన్లీ 3 లెటర్స్ మాత్రమే, 3 ఎలిమెంట్స్ మాత్రమే రాసి 3 డాట్స్ పెట్టినా అంటే ఇన్ఫినిటీ రాసుకోవచ్చు. ఇందులో ఇన్ఫినిటీ ఎలిమెంట్స్ ఉంటాయని అర్థం. అదేవిధంగా ఇందులో కూడా హోల్ నెంబర్స్ ఫస్ట్ లెటర్ డబ్ల్యూ కాబట్టి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ 0, 1, 2, వీటిని హోల్ నెంబర్స్గా తీసుకున్నాం అప్ టు ఇన్ఫినిటీ. ఇవి ఇంటీజర్స్. ఇందులో మనం గమనించినటువంటి విషయాలు ఏంటంటే కర్లీ బ్రాకెట్స్లో ఉన్నటువంటి వాటిని ఎలిమెంట్స్ అని అంటాం. ఒక ఎలిమెంట్కు ఇంకొక ఎలిమెంట్ మధ్యలో కామా కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే సపరేట్ చేస్తూ ఉంటుంది. ఒక ఎలిమెంట్ను ఇంకొక ఎలిమెంట్ను ఈ కామా సపరేట్ చేస్తూ ఉంటుంది. వీటిని అంటే ప్రతిదీ ఎలిమెంట్ అని పిలవడం జరుగుతుంది. కర్లీ బ్రాకెట్ ఇందులో ఎన్ని 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో ఇన్ఫినిటీ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో కూడా ఇన్ఫినిటీ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే సెట్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ మనం ఎలిమెంట్స్ అంటాం. ఇక్కడ చూడండి, హియర్ ఎవ్రీ లెటర్ ఆర్ నెంబర్ ఇన్ కర్లీ బ్రాకెట్స్ ఈజ్ కాల్డ్ ఎలిమెంట్. Elements are represented
ఇన్ లోయర్ కేస్ లెటర్స్. చూడండి, ఇంగ్లీష్ యొక్క స్మాల్ లెటర్స్ను మనం ఎలిమెంట్ను సూచించడానికి వాడతాం. కానీ అప్పర్ కేస్ లెటర్స్ని చూసినట్లయితే ఆ యొక్క సెట్స్కి నేమ్స్ పెట్టడానికి వాడతాం. అంటే సెట్స్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్, అప్పర్ కేస్ లెటర్స్, ఎలిమెంట్స్ డినోటెడ్ బై లోయర్ కేస్ లెటర్స్. ఎవ్రీ లెటర్ ఈజ్ కాల్డ్ అన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ను ఇంకొక ఎలిమెంట్ను సపరేట్ చేయడానికి కామాను మనం వాడడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ సింబల్స్ ఉంటాయి. ఒకటి బిలాంగ్స్ టు, రెండవది నాట్ బిలాంగ్స్ టు. మనం మ్యాథమెటిక్స్ సింబల్ ఎక్కువగా వాడడం జరుగుతుంది. బిలాంగ్స్ టుకు మ్యాథమెటికల్ సింబల్ గ్రీక్ సింబల్ ఇది. ఇది బిలాంగ్స్ టు. అదే నాట్ బిలాంగ్స్ టుకు చూడండి, దాన్ని కొట్టేసినట్టు ఉంటుంది, కట్ చేసినట్టు ఉంటుంది, నాట్ బిలాంగ్స్ టు. ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్ సింబల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈవెన్ నెంబర్ సెట్ తీసుకున్నాను నేను. ఇందులో ఇన్ఫినిటీ ఎలిమెంట్స్ ఉన్నాయి. 2, 4, 6 ఇన్ఫినిటీ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. ఈక్వల్స్ టు 2, 3, 4, 6. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ను బట్టి మనము ఏ గుర్తు వాడతామో చూద్దాం. ఎలిమెంట్ 2 బిలాంగ్స్ టు సెట్ ఈ. ఈ 2 అనే ఎలిమెంట్ ఈకి సంబంధించినది. ఎస్, అప్పుడు మ్యాథమెటిక్స్ ఫామ్లో 2 బిలాంగ్స్ టు ఈ. 6 తీసుకోండి, 6 బిలాంగ్స్ టు ఈ. 4 బిలాంగ్స్ టు ఈ. ఇక్కడ తర్వాత నెక్స్ట్ 8 వస్తుంది, 8 బిలాంగ్స్ టు ఈ. తర్వాత 10 వస్తుంది, 10 బిలాంగ్స్ టు ఈ. కానీ 1 తీసుకొని చూద్దాం. ఎలిమెంట్ 1 నాట్ బిలాంగ్స్ టు ఈ. అంటే 1 నాట్ బిలాంగ్స్ టు ఈ. ఇందులో 5 ఉందా? ఈవెన్ నెంబర్స్ కాబట్టి 5 ఉండదు. 5 నాట్ బిలాంగ్స్ టు ఈ. 5 ఈ విధంగా రాస్తాం, 5 నాట్ బిలాంగ్స్ టు ఈ. ఇప్పుడు వాటి యొక్క సెట్ ఫామ్స్ మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి రోస్టర్ ఫామ్, రెండవది సెట్ బిల్డర్ ఫామ్. ముందు సెట్ బిల్డర్ ఫామ్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ రోస్టర్ ఫామ్ గురించి చూసినాం మనం, కాకపోతే దీని రోస్టర్ ఫామ్ అంటేనే మీకు తెలియదు. ఇప్పుడు రోస్టర్ ఫామ్ గురించి చెప్తున్నా చూడండి. ఏదైతే మనకు స్కూల్లో ఉన్నటువంటి అటెండెన్స్ రిజిస్టర్లో వరుస క్రమంలో ఏ విధంగా పేర్లు రాస్తామో ఆ రాసే విధానాన్ని రోస్టర్ ఫామ్ అంటారు. n ఈక్వల్స్ టు 1, 2, 3, 4, ఎట్సెట్రా. దిస్ ఈజ్ ద లిస్ట్ ఆర్ రోస్టర్ ఫామ్. లిస్ట్గా రాయడం, సీక్వెన్స్లో రాయడాన్ని మనం రోస్టర్ ఫామ్ అంటాం. దీన్ని ఒక స్టేట్మెంట్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఈ స్టేట్మెంట్ మనకు ఈ రోస్టర్ ఫామ్ను రిప్రజెంట్ చేస్తుంది. ఎలా చూడండి, n ఈక్వల్స్ టు x సచ్ దట్ x ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఏంది ఇదంతా అంటే, ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ను ఎక్స్, ఫస్ట్ ఎక్స్ ఏదైతే ఉందో అది ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ను ఎక్స్ అనుకుంటాం. సచ్ దట్ అది ఏంటంటే, వాస్తవం ఏంటంటే ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఇందులో ఉన్న ప్రతి నెంబర్ కూడా న్యాచురల్ నెంబర్నే తీసుకోండి. అంటే న్యాచురల్ నెంబర్ ఫస్ట్ నెంబర్ ఏంటిది 1, సెకండ్ నెంబర్ 2, థర్డ్ నెంబర్ 3, ఈ విధంగా అప్ టు ఇన్ఫినిటీ వరకు మనం ఈ కర్లీ బ్రాకెట్స్లో రాయాలి. దీన్ని మనము రోస్టర్ ఫామ్ అంటాం, దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. సెట్ బిల్డర్ ఫామ్ మనకు చదవగానే మన రోస్టర్ ఫామ్ ఎలా ఉంటుందో ఇమ్మీడియట్గా మనకు అర్థమైపోతుంది. సెకండ్ తీసుకున్నాం, ఇక ఆడ్ నెంబర్స్ని తీసుకున్నాం కాబట్టి ఆడ్ నెంబర్స్లో O ఈక్వల్స్ టు 1, 3, 5, 7, 9. ఇందులో కేవలం లిమిటెడ్ ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో అన్లిమిటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇన్ఫినిట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దీన్ని ఇన్ఫినిట్ సెట్ అంటారు. ఇందులో కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి, కౌంటెడ్ ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. కౌంటేబుల్ ఎలిమెంట్స్ అంటే 5 ఎలిమెంట్స్ కాబట్టి దీన్ని ఫైనైట్ సెట్ అంట. ఇన్ఫినైట్ సెట్, ఫైనైట్ సెట్. దీన్ని మనము సెట్ బిల్డర్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది చూడండి.
ఓ ఈక్వల్స్ టు ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ను మనం ఎక్స్ అనుకుంటే సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆడ్. ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఆడ్ నెంబరు. ఇంకేమంటున్నాం? కరెక్ట్, ఇంకా మొత్తం ఫైనల్ కాలేదు మనం. ఇందులో ఉన్న ఎక్స్ ఎంతకంటే తక్కువ, ఎక్స్ లెస్ దెన్ 11, 11 కంటే తక్కువ, అంటే అప్ టు 9 వరకే మనం తీసుకోవాలని అర్థం. 1, 3, 5, 7, 9, 11 తీసుకోవద్దు అంటున్నారు. ఎక్స్ లెస్ దెన్ 11 కాబట్టి 11 రాయం. ఇందులో ఎన్ని 5 ఎలిమెంట్స్ ఉన్నా దీన్ని ఫైనైట్ సెట్ అన్నాం. నెక్స్ట్ తీసుకుందాం థర్డ్ వన్. ఇది ఎం తీసుకున్నాం, ఇది మల్టిపుల్స్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. దేని మల్టిపుల్స్ చూడగానే అర్థం అయిపోతుంది. 3 యొక్క మల్టిపుల్స్ 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12, 3 5 జా 15. ఇందులో కూడా మన 5 ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి. ఇది ఫైనైట్ సెట్. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఎక్స్ సచ్ దట్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ ప్రతిదీ ఎక్స్ అనుకుంటే ఎక్స్ బిలాంగ్స్ టు మల్టిపుల్స్ ఆఫ్ 3. ఇందులో ఉన్న అన్ని కూడా మల్టిపుల్స్ ఆఫ్ 3, 3 యొక్క మల్టిపుల్సే. అవి ఎక్కడ దాకా రాసుకోమంటాడు? ఎక్స్ లెస్ దెన్ 18, 18 కంటే తక్కువైనటువంటి మల్టిపుల్స్ అన్నిటిని రాసుకోండి. ఈ విధంగా రాస్తాం. అంటే ఇక్కడ మనకు చూడగానే ఈ సెట్ బిల్డర్ ఫాము మన రోస్టర్ ఫామ్ను రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇది చూద్దాం. ఇక్కడ మనకు ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ రాసినాం కదా, ఇప్పుడు రోస్టర్ ఫామ్లోకి మార్చడం. రైట్ ద గివెన్ ప్రాబ్లమ్ ఇన్ రోస్టర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్ చూడండి ఎలా ఉందో. బి ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. అందులో ప్రతిదీ న్యాచురల్ నెంబరే రాయాలి. స్మాలర్ దెన్ 6, 6 కంటే చిన్నవైనటువంటి న్యాచురల్ నెంబర్స్ మాత్రమే రాయండి ఆ సెట్లో. ఎస్, బి ఈక్వల్స్ టు 6 రాయొద్దు, 6 కంటే చిన్నది 5, 4, 3, 2, 1 ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్. ఇది రోస్టర్ ఫామ్. సెకండ్, సి ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ 2-digit నెంబర్ సచ్ దట్ ద సమ్ ఆఫ్ ఇట్ ఈజ్ 8. ఆ 2 digitsని కనుక మనం యాడ్ చేస్తే మనకు 8 రావాలి. అటువంటి 2-digit నెంబర్స్ని మనం రాయాలి. చూడండి ఇక్కడ 17, 1 + 7 8, 2 + 6 26, 2 + 6 8, 35, 3 + 5 8, 44, 4 + 4 8. ఈ విధంగా 7 + 1 8. ఈ నెంబర్లన్నిటిని కూడా 2-digit నెంబర్ సచ్ దట్ ద సమ్ ఆఫ్ ఇట్ ఈస్ 8 అని రిప్రజెంట్ చేస్తున్నాను. థర్డ్ వన్ చూసినట్లయితే ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఆఫ్ ద వర్డ్ మ్యాథమెటిక్స్. ఇక్కడ మ్యాథమెటిక్స్ అనే దాన్ని మొత్తం క్యాపిటల్ లెటర్స్లో చూపించడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఇవన్నీ స్మాల్ లెటర్స్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనకు సెట్ రూపంలో చూపెట్టినప్పుడు ఈ కర్లీ బ్రాకెట్స్ మధ్య ఎలిమెంట్స్ రూపంలోకి వచ్చినప్పుడు అవి స్మాల్ లెటర్స్లోకి మారిపోతాయి. ఇంకొకటి ఇందులో ఉన్న రెండవ లాజిక్ ఏంటంటే ఏదైతే లెటరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయితే అది 1 టైం మాత్రమే రాస్తాం. ఇక్కడ మ్యాథమెటిక్స్ ఎం 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 1 టైమే, టీ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 1 టైమే. అంటే ఈ విధంగా మనము ఏ చూడండి 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 1 టైం రాస్తాం. అంటే ఏ ఇట్ రిప్రజెంట్స్ టు బోత్ ఏస్. అంటే మనము సెట్ రాసేటప్పుడు ఏ ఎలిమెంట్ అయినా రిపీట్ కాదు. ఇది ఇందులో చూడండి ఎలిమెంట్స్ ఏమన్నా ఏ కామా సి కామా ఈ కామా హెచ్ కామా ఐ కామా ఎం కామా ఎస్ కామా టి సీక్వెన్స్లో రాసింది. నెక్స్ట్ ఎక్స్ప్రెసింగ్ ద సెట్ బిల్డర్ ఫామ్. ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా మనం దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడం జరుగుతుంది. ఎం ఈక్వల్స్ టు 3, 6, 9, 12. ఇది రోస్టర్ ఫామ్లో ఉంది. దీన్ని ఈ విధంగా రాస్తున్నాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ప్రెసింగ్
ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ ఇంతకుముందు చూసినాం. దీన్ని అందులో కొన్ని అడిషనల్ ప్రాబ్లమ్స్ తీసుకొని మనము ఇక్కడ బిల్డర్ ఫామ్లోకి మార్చడం జరుగుతుంది. ఇంతకుముందు చేసిన ప్రాబ్లం మల్టిపుల్స్ m is equal 3, 6, 9, 12. ఇందులో 4 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. దీన్ని మనము ఇవన్నీ కూడా 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12. ఇది మనకు రోస్టర్ ఫామ్లో ఉంది. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లోకి మార్చుతున్నాం. m ఈక్వల్స్ టు x such that x is a multiple of 3, x less than నెక్స్ట్ వచ్చేది 15 కాబట్టి లెస్ దెన్ 15. సెట్ బిల్డర్ ఫామ్ ఇది. ఇక్కడ ఈ ఈక్వల్స్ టు 2 4 8 16 32. ఇది ఏ రూపంలో ఉంది? న్యాచురల్ నెంబర్స్ కాదు, ఆడ్ నెంబర్స్ కాదు, ఇంటీజర్స్ కాదు. మనం చూస్తే కొద్దిగా డిఫరెంట్గా కనబడుతుంది. అప్పుడు దీన్ని మనం కొద్దిగా లాజిక్గా ఆలోచించుకుంటే ఇది 2 power 1, ఇది 2 power 2, ఇది 2 power 3, ఇది 2 power 4, ఇది 2 power 5. 2 power 5 is equal to 32, 2 power 2 is equal to 4, 2 power 3 is equal to 8. ఈ మధ్యలో రాయలేదు, అంటే ఫస్ట్ 2 చివరిది రాయడం జరిగింది. అంటే ఈ విధంగా ఉంటాయి అవి. మరి ఉన్నప్పుడు దాని బిల్డర్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది చూడండి. ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ దాని ఫామ్ ఏంటిది? 2 power n. 2 power n అని 1 2 3 n వాల్యూస్ 2 power n. ఇది కింద కామన్గా ఉంది కాబట్టి కామన్ నెంబర్ 2. ఈ n అనేది వేరియబుల్ కాబట్టి పైన n, అంటే x అనేది 2 power n షేప్లో ఉంది, కామన్. మరి n ఏంటిది? n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. 1 2 3 4 అన్నిటివి కూడా న్యాచురల్ నెంబర్స్ తీసుకో. మరి ఎంతవరకు తీసుకో? లెస్ దెన్ 6. n లెస్ దెన్ 6 అంటే లెస్ దెన్ 6 5 అంటే 2 power 5 వరకే రాసుకో అని అర్థం. చూడండి ఇందులో ఎన్ని లిటిగేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ లిటిగేషన్ ఎక్స్ అనేది 2 power n ఫామ్లో ఉంది, ఒక్కటి అయిపోయింది. సెకండ్ ఏం రాస్తున్నాం? ఈ ఎన్ ఏంటిది? దేనికి సంబంధించింది? న్యాచురల్ నెంబర్స్కు సంబంధించింది. ఇది ఎంతవరకు రాసుకోవాలి? లెస్ దెన్ 6. ఈ విధంగా మనం దాని యొక్క బిల్డర్ ఫామ్ను రాస్తాం. తర్వాత చూడండి ఇది కొద్ది మళ్ళీ దానికి డిఫరెంట్, దీనికి అపోజిట్గా ఉంటుంది. ఇక్కడ p ఈక్వల్స్ టు 1 4 9 16 25 100. ఇక్కడనో 2 అంటే 2 power 1, 4 అంటే 2 power 2 రాసినాం. ఇందులో బేస్ ఈక్వల్గా వచ్చింది, కానీ ఇక్కడ చూడండి పవర్ ఈక్వల్గా వస్తుంది. 1 అంటే 1 square, 4 అంటే 2 square, 9 అంటే 3 square, 4 square, 5 square, 10 square. ఇక్కడ బేస్ మారింది, పవర్ ఈక్వల్గా ఉంది. మరి దీన్ని ఎలా రాస్తుంది చూడండి. ఎక్స్ దట్ ఇది ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఎన్ స్క్వేర్, స్క్వేర్ అనేది కామన్. ఈ ఎన్ అనేది ఎంతకంటే తక్కువ అంటే లెస్ దెన్ 11 కంటే తక్కువ. 10 స్క్వేర్, 9 స్క్వేర్, 8 స్క్వేర్, 5 స్క్వేర్, 4 స్క్వేర్, 2 స్క్వేర్, 1 స్క్వేర్. ఈ విధంగా దీన్ని చూడగానే మనకు ఈ రోస్టర్ ఫామ్ రిప్రజెంట్ అయిపోతుంది. ఇది ఎట్లా రాసుకోవాలని తెలిసిపోతుంది. ఎక్స్ దట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎన్ స్క్వేర్. ఎన్ మారుతూ ఉంది, 2 అనేది కామన్గా ఉంది, ఎన్ లెస్ దెన్ 11 అనే విషయం తేలిపోయింది. ఇప్పుడు టైప్స్ ఆఫ్ సెట్స్ పోదాం. మరి ఇందులో ఏమేమి టైప్స్ ఉన్నాయి? ఫస్ట్ తీసుకుందాం ఎంటీ సెట్. ఇది మనకు చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చేటువంటి ప్రాబ్లం ఇది. ఎంటీ సెట్ని దీన్ని నల్ సెట్ అని కూడా అంటాం. ఎంసీ సెట్ అన్నా నల్ సెట్ అన్నా ఒకటి. ఇది మనము సెట్ బిల్డర్ ఫామ్లో ఒకటి రాసినాం చూడండి. ఎక్స్ దట్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ స్మాలర్ దెన్ 1. 1 కంటే చిన్నదైనటువంటి న్యాచురల్ నెంబర్ను రాయండి అన్నాడు. అంటే ఇది సాధ్యం కానటువంటి విషయం. న్యాచురల్ నెంబర్ 1 కంటే చిన్నవి ఉండవు. కాబట్టి ఈ సెట్లో మనం ఏమి రాయడానికి లేదు. కాబట్టి జస్ట్ కర్లీ బ్రాకెట్స్ పెట్టి బ్లాంక్ వదిలేస్తాం. అంటే ఇందులో ఏం రాయకపోతే అది ఎంటీ సెట్.
ఏం లేదు కదా. 1 కంటే చిన్నదైనటువంటి న్యాచురల్ నెంబర్ మన దగ్గర ఏం లేదు. కాబట్టి ఇందులో ఏం రాయం. ఇలా చూపెట్టవచ్చు. దాన్ని ఇండికేట్ పై, ఈ గుర్తు 0 సర్కిల్‌ను కట్ చేస్తే దాన్ని పై అని పిలుస్తాం. పైతో కూడా ఇండికేట్ చేయవచ్చు. అంటే ఎంప్టీ సెట్ ఆర్ నల్ సెట్‌ను మనం ఈ విధంగా ఈ రెండు రకాలుగా ఇండికేట్ చేయవచ్చు. తర్వాత సెకండ్ చూద్దాం. D ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ డివిజిబుల్ బై 2. 2 తోటి డివిజన్ అయ్యేటువంటి ఆడ్ నెంబర్ ఏదన్నా ఉన్నదా? ఆడ్ నెంబర్ ఏంది? 3 డివిజిబుల్ కాదు, 5 డివిజిబుల్ కాదు, 7 డివిజిబుల్ కాదు. అటువంటిది ఏ ఉండదు. 2తో డివిజిబుల్ అయ్యేటువంటి ఆడ్ నెంబర్స్ అనేటివి ఉండనే ఉండవు. ఈవెన్ నెంబర్స్ మాత్రమే 2తో డివిజిబుల్ అవుతాయి. కాబట్టి ఇది కూడా ఎంప్టీ సెట్టే. అంటే ఈ విధంగా మనం ఎట్లా డినోట్ చేసినా కూడా కరెక్ట్ ఆన్సరే అవుతుంది. తర్వాత ఫైనైట్ సెట్ రెండవది. ఇంతకుముందు ఇది టాపిక్ వచ్చింది మనకు. ఇన్ఫినైట్ సెట్. ఇది ఇన్ఫినైట్ సెట్ అంటే ఇందులో ఇన్ఫినిట్ ఎలిమెంట్స్ రాసుకుంటే దాన్ని ఇన్ఫినిట్ సెట్ అంటాం. చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఎంతవరకు చెప్పలేదు కాబట్టి ఇన్ఫినిటీ. 2, 4, 6, 8 ఎంతవరకు నీ ఇష్టం వచ్చినంత వరకు రాసుకోవచ్చు. అందులో ఇన్ఫినిటీ, ఇది ఇన్ఫినిటీ ఎలిమెంట్స్ ఉంటాయి ఇందులో, కాబట్టి ఇది ఇన్ఫినిటీ సెట్. ఫైనైట్ సెట్ మనం కౌంట్ చేసుకోవచ్చు. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేసి చెప్పగలిగితే దాన్ని ఫైనైట్ సెట్ అంటాం. అంటే పాసిబుల్ టు కౌంట్. దీని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు n లెస్ దెన్ 5. 5 కంటే తక్కువ వరకు రాసుకోండి. 4, 3, 2, 1 న్యాచురల్ నెంబర్స్. n అంటే న్యాచురల్ నెంబర్స్. ఇందులో 4 ఉన్నాయి కాబట్టి దీన్ని ఫైనైట్ సెట్ అంటాం. తర్వాత యూనివర్సల్ సెట్. ఇది చాలా పెద్ద సెట్, మామూలుది కాదు. ఇది మదర్ ఆఫ్ సెట్స్. ఇందులో అన్ని సెట్స్ కలిసి ఉంటాయి. A set consists of all the sets under consideration. అన్నిటినీ తనలో విలీనం చేసుకుంటుంది, సెట్స్ అన్నిటినీ. కాబట్టి దీన్ని ఆల్ సెట్ కన్సిడర్ చేసుకుంటుంది కాబట్టి దీన్ని యూనివర్సల్ సెట్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ తీసుకోండి. సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఒకటి రాసుకున్నాం. సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్, సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఇవన్నీ కలిస్తేనే మనకు సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అవుతాయి. కాబట్టి యూనివర్సల్ సెట్ అనేది చాలా పెద్ద సెట్. అంటే ఇక్కడ ఇన్ఫినిటీ సెట్ అంటే ఇందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇన్ఫినిటీ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్తుంది. కానీ ఇది యూనివర్సల్ సెట్ అంటే ఇన్ఫినిటీ సెట్స్ ఉంటాయి అన్నట్టు ఇందులో. ఇది అందుకే దీన్ని యూనివర్సల్ సెట్ అంటాం. దీన్ని మనకు తర్వాత క్లాస్లో ఎలా ఉపయోగిస్తాం అనేది నేర్చుకుంటాం.